శోభనాద్రి ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. శ్రోతలు తప్ప మామూలు ప్రేమికులెవరూ ఇంకోడి కథ వినరు. అలాంటిది ఇవాళ ఒక హైక్లాసు ప్రేమికుడు తన వంటి సి క్లాసు ప్రేమికుడిని పలకరించి కథ అడుగుతున్నాడు. క్లుప్తంగా చెప్పబోయాడు శోభనాద్రి. గబగబా, మా శశిరేఖ చాలా అందమైనదండి. ఈ దౌర్భాగ్యుడు ఆవిడని ప్రేమించి కృషించటం మొదలెట్టాడు. చివరికి భరించలేకపోయాడు బాధని. కొంచెం ఆగి సాగించాడు శోభనాద్రి కొంచెం ఉద్రేకంగా. నువ్వే ఉన్నావయ్యా, ప్రేమించావ్నీ ప్రేయసి నిన్ను చూడదు. చూడదయ్యా చూడదు. చూడదంటే చూడదు. నీకు సిగ్గుండదు, బుద్ధుండదు, మొగాడివి కాదు, నిలేసి అడగొద్దు దాన్ని. ఏవిటి శశి, నేను పక్క ఇలా తకతకలాడిపోతుంటే ఏవిటి నీ నిర్లక్ష్యం? ఆహా, అసలు ఏవిటంట? అప్పా, నువ్వే చెప్పు. నా తప్పుంటే చెప్పుతో కొట్టు. నేనేం గోల చేశానా, ప్రేమలేఖలు రాశానా? ముఖాముఖీని తూపుల్లాంటి చూపులతో అడిగాను. కాస్త ప్రేమిస్తావా అని. జవాబీయొద్దు నువ్వు. ససేమిరా, అనూమిను తేల్చవేం? అవునంటే కాదు, కాదంటే పోదు. చెప్పు, ఇవాళ తేల్చి పారే కథా కమామీషను. ఆవటాన్ని నిలేసి హడలేసి అడిగి పారేస్తే నాది తప్పటయ్యా? పైగా నన్ను కొడతావు? నీకేమన్నా అసలు ఎడమవైపు గుండె ఉందా అని అడుగుతున్నా. చెప్పవయ్యా చెప్పు, మాట్లాడవేం? శోభనాద్రికి ఉద్రేకం మోతాదు మీరింది. కుర్చీలోంచి లేచిపోయాడు. రెండు చేతుల్తోటి దిలీప్ కాలర్ నలిపేసి మొహం చిదిమేశాడు. అతికష్టం మీద తప్పించుకున్నాడు దిలీప్ ఆ పట్టులోంచి. చూడు వంతులు, అలా అలా దూరంగా కూచుని చెప్పు. ఓళ్ళు మసాజు చెయ్యకు, త్వరగా కానీ పోవాలి అన్నాడు. అమోఘంగా బోల్డు సిగ్గు పడిపోయాడు శోభనాద్రి. సారీ బ్రదర్, ఏమనుకోకు. ఏం, అంతేనా అనుకోవుగా అంటూ మళ్ళా లేచి దిలీప్ కుడిచేతిని చేతిలో కాలుతున్న సిగరెట్టుని కలిపి నలిపేశాడీ మాటు పశ్చాత్తప్త హృదయంతో. దిలీప్ వెంటనే ఇద్దరు శ్రోతల్ని బుక్చేసి శోభనాద్రి చేతుల్ని గట్టిగా పట్టుకోమన్నాడు. తను దూరంగా నుంచున్నాడు, కాలిన చేతి మీద ఉమ్ముకుంటూ ఊదుకుంటూ. బిక్క మొహం వేసి మొదలెట్టాడు శోభనాద్రి. అదే శశిరేఖని కిందిటేడునుంచి ప్రేమిస్తున్నా. ఏడాది నుంచి నన్ను నిర్లక్ష్యం చేస్తోంది. భరించలేక ఇవాళ మధ్యాహ్నం వాళ్ళింటికే వెళ్ళా. వాళ్ల వీధి చివరే కనబడింది. అడిగేశా ఖచ్చితంగా. ఓ సుందరమైన శశి, ఎందుకే నామీద నీకంత కసి? చేస్తావా నా బతుకు మసి ఆవట అని. ఇదుగో అమ్మాయి, నాకు కవిత్వమంత బాగా రాదుగాని తెలుగులో చెప్తా విను అన్నా. నవ్వింది. ఎంత బావుందనుకున్నావా నవ్వు? నాకు ధైర్యం వచ్చింది. ఓరి వెర్రి శోభనాద్రి, శశి నిన్ను బోల్డు ప్రేమిస్తోందిరా, ఇంతకన్నా రుజువేమిటి అనుకున్నా. వెంటనే చెప్పాను. ఓ శశి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా? అయినట్లయితే నేను నిన్ను పెళ్లి ఆడుతాను. మా క్లబ్బు రూల్సు ప్రకారం ప్రేమించేవాళ్లు పెళ్లాడుతానని మాట ఇవ్వకూడదు. అయినా నేను నీకు వాగ్దానం ఇచ్చాను. నీకోసం ఎంత పనైనా చేస్తాను. ఆఖరికి క్లబ్బు మెంబరుషిప్పు కూడా వదిలేస్తాను అంటా అని. శశి ముందర నవ్వేసి తర్వాత మీదవు ఉమ్మేసి, ఫో వెధవా అంది. నాకు నిజంగా ఏడుపుచ్చింది, కాని తెగించాను. పద మీ ఇంటికొస్తా, మీ నాన్న నడుగుతా, నిన్ను పెళ్లాడుతా టాటా అన్నాను. కొంచెం ఆలోచించింది శశి. తటాలున దూరంగా పరుగెత్తి 4 రాళ్లు తీసి, ఫో వెధవా, మా ఇంటికొస్తే రాళ్లతో కొడతా అంటూ నేను జవాబిచ్చేలోగానే రాళ్లతో కొట్టిందండి. ఎవరైనా చూస్తే బావుండదని వేను వెనక్కుచ్చేశాను పగిలిన హృదయంతో అని ఒగర్చసాగాడు శోభనాద్రి. దిలీప్ పకపక నవ్వాడు. పోతే పోయిందిలే, దీని మామ్మ ఇంకో మంచిదాన్ని ప్రేమించు. లేపోతే ఓ సుబ్బలక్ష్మినో ఇంకో సుందరమ్మనో పెళ్లాడి పారే. దానికి రాయి ప్రేమలేఖలు. పోయిందేముంది అన్నాడు సిగ్గుతో. చిరునవ్వుతో తలవంచుకున్నాడు శోభనాద్రి. నేను అదే అనుకుంటున్నానండి. ఏవిటో మీవంటివారి ఆశీర్వచనం ఉంటే అదెంతలెండి అన్నాడు. హేమవతి ప్రియుడు హయగ్రీవశర్మ ఓ పక్క స్తంభాన్ని కావలించుకుని శ్లోకం చదువుతున్నాడు. దిలీప్ నవ్వుకున్నాడు. కోడి జుట్టు వీడును, వీడి చెవులకి జయగంటలొక్కటే తక్కువ, వీడికి ప్రేమే. హయగ్రీవుడు తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. హేమ కులాసాయేనా అన్నాడు దిలీప్ ఉద్ధరించేవాడి పోజులో. తటాలున స్తంభం వదిలి దిలీప్ భుజాలు పట్టుకున్నాడు హయగ్రీవుడు. కల్తీలేని హయగ్రీవంతోనే సకిలించాడు. చెప్పు దిలీప్, నువ్వే చెప్పు. హేమకులాసేనా? బావుందా? నా పిచ్చిగాని హేమకులాసాగా, లేపోతే లోకంలో ఇంకెవరు కులాసాగా ఉండగలరు? నా హేమేన దుఃఖం న దుఃఖేన వినా సుఖన సౌఖ్యేన వినా లోకం తస్మాన్ హేమాత్మకం త్రయం. హయగ్రీవ ఉవాచ. అనగా హయగ్రీవుడు ఏమంచున్నాడయ్యా, హేమ లేకపోతే దుఃఖం లేదు, దుఃఖం లేకపోతే సుఖం విలువ తెలీదు. అనగా సుఖం లేదు, సుఖమే లేకపోతే ఈ లోకం మనకెందుకు? అనగా లోకం లేదని భావం. అందువల్ల ఆ యొక్క హేమ కోసం నా దుఃఖం. అంత దుఃఖపడిన మీదట ఆమెను పొంది నేను అనుభవించగల సుఖం. వీటి నిలయములైన లోకం ఈ మూడున్నూ కలిస్తే హేమ అని భావము. ఇప్పుడే వస్తానండి అన్నాడు దిలీప్. అప్పటికే మతిపోయింది.
4:25 ఆడపిల్లల కాలేజీ వదలడానికి ఇంకా 5 నిమిషాల టైముంది. ఆఖరి వార్నింగు బెల్లు మోగింది. సంఘసభ్యుల మేకప్పులు పూర్తయ్యాయి డ్యూటీ బీటుకెళ్లడానికి. సభ్యుల్లో 2 రకాలున్నారు. ఒక రకం వాళ్ళు ఇండోర్ లవర్స్, అంటే వాళ్ళు ప్లేటోనిక్ లవర్స్ సిండికేటు సభ్యులు, వీళ్ళు కేవలం సంఘభవనంలోనే ఉండి ప్రేమించగలరు. రెండో వాళ్ళు ప్రాక్టికల్ లవర్సు, వీళ్ళది అవుట్రు వర్కు కాలేజీ దగ్గర, రోడ్డు మీద, బస్సుల్లోనూ, ప్రేయసి ఇంటి చుట్టుపట్ల ప్రేమ వ్యవహారాలు, హృదయాలు ఇచ్చిపుచ్చుకోవడాలు మొదలైన ధర్మాలు నిర్వర్తిస్తారు. అయితే ఒకటి, ఏ ప్రేమికుడైనా సరే ప్రేయసిని చూడబోయే ముందు సంఘభవనం ప్రవేశద్వారానికి పైన వ్రేలాడే శ్రీ ప్రేమానంద స్వరూప్ సీనియర్ త్రివర్ణ తైలవర్ణ చిత్రానికి నమస్కరించి బయల్దేరాడు. శ్రీ ప్రేమానంద స్వరూప్ ఈ సంఘ వ్యవస్థాపకుడు, ప్రేమించి కృషించి నశించిన నిస్వార్థ పవిత్రజీవి. ఈయన చిన్నప్పుడు ఒక సుందరాంగికి హృదయం సమర్పించారు. కాని ఆవిడ పుచ్చుకోలేదు. ససేమిరా అంది. ఈయన తీవ్రతపస్సు చెయ్యడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లు ఆమె కనబడలేదు. ఒక రోజున శ్రీ ప్రేమానంద స్వరూప్ సీనియర్ క్షుభిత హృదయంతో మేడ వరండాలోంచి చూస్తున్నాడు. హఠాత్తుగా ఆమె కనబడింది. సంతోషంగా వెళ్ళిపోతోంది తన భర్తతో. 2 బాష్పాలు రాలాయి శ్రీ ప్రేమానంద స్వరూప్ సీనియర్ యొక్క రక్తారుణ నయనాల నుండి. తన ప్రేమ దేవత తనని బొత్తిగా ఖాతరు చెయ్యకుండా స్వంత భర్తతో వెళ్ళిపోయింది. ఆమె తలలోంచి ఓ సుపుష్పం రాలెను ధూళిలోన అన్నట్టుగా రోడ్డుమీద పడిపోయింది. శ్రీ ప్రేమానంద స్వరూప్ సీనియర్ గబగబా మేడదిగి పరుగెత్తుకు వచ్చాడు. కాని అప్పటికే ఆ పవిత్ర పుష్పం ఒక క్రూర ద్విచక్ర శకటం కింద పడి నలిగి రోడ్డుకి అంటి పెట్టుకుని మరణించింది. బరువెక్కిన గుండెతో బాధగా తీశాడు. ప్రేమానంద స్వరూప్ సీనియర్ దాన్ని చాలాసేపు దుఃఖించి తరువాత కాఫీ తాగి ఆలోచించాడు తన ప్రేమగాథ లోకంలో చిరస్థాయిగా నిలచే పద్ధతి కోసం. వెంటనే ఈ ఐక్య ప్రేమిక మండలి స్థాపించాడు. ఆయన నేడు లేదు, మనకి లేదు, కాని ఆయన పవిత్ర స్మృతి ప్రతి ప్రేమికుడిలోనూ ఉంది. ఆనాటి ఎండిన పువ్వు పునాదిగా చందాలపై కొత్త భవనం లేచింది. అందువల్ల ఏ ప్రేమికుడైనా సరే ముందుగా ఆయన చిత్రపటానికి నమస్కరిస్తాడు. ప్లేటోనిక్ లవర్స్ వాళ్ళు బయటికి వెళ్లరు. మేడ వరండాలో షికారు చేస్తారు. వెంకటచలం చెప్పినట్టు మామిడిపండును దూరం నుంచి చూసి ఆనందించడం, మహా అయితే ఓమాటు వాసన చూసి లొట్టలు వెయ్యడం వాళ్ల పని. శరీరం అశాశ్వతం, బుద్భుదప్రాయం, కేవలం హృదయాలు ఆత్మా శాశ్వతం. వీళ్ళు చామాలమ్మ నుంచి చంద్రవదన వరకు, జానమ్మ నుంచి జాజాగేబర్ వరకు ఎవళ్లనైనా ప్రేమించవచ్చు. వీళ్లది ఇన్స్టర్ వరకు మాత్రమే. చొక్కాలు పంచలు ఊడదీసి కేవలం అండర్వేరు, కడ్బనీన్లతో వచ్చి మేడ వరండా పిట్టగోడ మీద వీరవాసర వానరవరులవలె కూర్చుంటారు. కొందరు 2 కాళ్ళు అటు వేస్తారు ధైర్యంగా. కొందరు ఎందుకైనా మంచిదని ఓ కాంటూ ఓ కాలటూ వేస్తారు. మిగతా వాళ్లు చాలా దూరం ఆలోచించి పూర్తిగా క్షేమప్రదమైన ప్రదేశంలో నుంచుంటారు. దారంట వచ్చే అమ్మాయిల వంక బాధగా చూస్తారు. హృదయాలు స్పందింపజేసుకుంటారు. ఒకాయన ఆ పిట్టగోడ మీద చేతులెత్తుకుని నడిచి ప్రేయసి కోసం తను చెయ్యగల ప్రాణత్యాగాన్ని సూచిస్తాడు. ఇంకో భగవాన్లు ఒక కాగితం గులాబీ కొన్నాడు. అతగాడు రోజూ 4:30 నుంచి 4:30 దాకా దాన్ని వాసన చూస్తూ ఉంటాడు. కీలుగుర్రంలో నాగేశ్వరరావు ఫోజులో. అంజలీదేవి ఒక్కొక్క మాటు పైకి చూస్తుంది. ఒక్కో మాటు బఠానీ పొట్టు వల్చుకోవడంలో నిమగ్నురాలై తల వాల్చుకుని వెళ్ళిపోతుంది. ఇంకా అవుట్ డోర్ బీటుకి వెళ్లేవాళ్ల వ్యవహారం పూర్తిగా వేరు. గాబర్డీన్, ట్వీన్, లినెన్, గ్లాస్కో, పాప్లిన్, లాంక్లాత్, చవక మల్లు తరగతుల వాళ్లున్నారు. గాబర్డీన్ వారు బహు ఆడంబరులు అంటారు మల్లు చొక్కాలవారు. కాని మరియమ్మ, జానమ్మల కోసం తపస్సు చేసే యోసేపు, దావీదులు మాత్రం ఒప్పుకోరు. ఆవిడ చీరపాటి ధర చెయ్యొద్దా నీ చొక్కా అంటారు. సాధారణంగా రోజూ రోడ్డుమీద దారి కడ్డంబడి ప్రేమించేవాళ్లు అవుట్ డోర్ లవర్స్ 14 మంది ఉంటారు. ప్రద్యుమ్నుడు నెంబరు 1, 2, 3, దిలీప్ నెంబరు 1, 2, 3, నాగేశ్వరరావు నెంబరు 1, 2, శివరావు డూప్లికేటు, రాబర్ట్ టేలర్ జూనియర్, గేబుల్ ది సెకండు, శోభనాద్రి ది గ్రేట్, యోసేపు, దావీదు వీళ్లు మినహా మిగతా వారంతా ప్లేటోనిక్ ప్రేమికులే. వాళ్లప్పుడే వరండా గోడమీద సర్దుకూచున్నారు. ఇంక 3 నిమిషాల టైముంది. అవుట్ డోర్ బీటుకెళ్లే ప్రేమికులు బయలుదేరారు. కొందరావేళ ప్రేయసితో మాట్లాడ్డానికి సన్నద్ధులయ్యారు. క్రిస్మస్ పండుగకని ప్రత్యేకం ఒక గ్రీటింగ్స్ రాశాడు దిలీప్. తనిందాకా రాసిన తుదిలేఖ రేపు అందేలోపల ఈ కార్డు ఆమెకు స్వహస్తాలతో ఇవ్వదలచుకున్నాడు. 1వ నెంబరు ప్రద్యుమ్నుడు కూడా హుషారుగా ఉన్నాడు. మొత్తం 14 మంది ప్రేమికులకి ఇవాళ హాజరుగా ఉన్నది 12 మంది మాత్రమే. ఎందుకంటే ప్రభావతి ప్రియులు ప్రద్యుమ్నులు ముగ్గురులోనూ ప్రభావతి చేత ముద్దు పెట్టుకునబడినట్లు చెప్పబడిన 3వ నెంబరు ప్రద్యుమ్నుడు గైరు హాజరు. పోతే సదరు వార్త విన్న మీదట మూర్ఛపోయిన 2వ నెంబరు ప్రద్యుమ్నుడు ఇంకా తేరుకోలేదు.
అందువల్ల ఇద్దరు పోటీదారులు లేనందున 1వ నెంబరు ప్రద్యుమ్నుడు హుషారుగా ఉన్నాడు. అసలు 3వ నెంబరు ప్రద్యుమ్నుడిని ప్రభావతి నిజంగా ముద్దు పెట్టుకోలేదని 1వ నెంబరు ప్రద్యుమ్నుడికి బాగా తెలుసు. వార్త ప్రకటించిన దిలీప్ 3కి ఈ విషయానికి మొదట చెప్పినవాడు కూడా ఇతడే. అసలు జరిగిన కథ ఇది. మధ్యాహ్నం 1 గంటకి కాఫీ తాగడానికి మెరీనా హోటల్కి వచ్చింది ప్రభావతి. ఆమెకు దగ్గరలోనే ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు 1, 3 నెంబర్ల ప్రద్యుమ్నులు. ఫలహారం తిని కాఫీకి ఆర్డరిచ్చి చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళింది ప్రభావతి. ఈలోగా 3వ నెంబరు ప్రద్యుమ్నుడు తన జేబురుమాలను ప్రభావతి కుర్చీలో పడేశాడు. ప్రభావతి తిరిగి వచ్చి పరాకుగా ఆ జేబురుమాలుతో మూతి తుడుచుకుంటూ కూర్చుంది. ఇది ముద్దుతో సమానమైనదేనని ఉప్పొంగిపోయాడు 3వ నెంబరు ప్రద్యుమ్నుడు. పావు నిమిషంలో కథ అడ్డం తిరిగింది. మూతి తుడుచుకుంటున్న ప్రభావతికి ఆ జేబురుమాలు సిగరెట్టు వాసన వేసినందువల్ల వెంటనే కళ్ళు తెరచి దాన్ని సరిగ్గా చూసింది. కథ తెలుసుకుని ఛీ అంటూ ఆ రుమాలును కిటికీలోంచి బయటకు విసిరివేసింది. దిలీప్ 3 తెచ్చిన వార్త దీని సారాంశం. దీనికి 2వ నెంబరు ప్రద్యుమ్నుడు మూర్ఛపోయాడు. ముసిముసి నవ్వులతో సొగసుగా వయ్యారంగా ప్రేమలేఖలు, గ్రీటింగు కార్డులు, పులకించే హృదయాలు పట్టుకుని బయలుదేరారు 12 ప్రేమికులును. ఒకరి వెనుక ఒకరు మెల్లిగా మెట్లు దిగటం ప్రారంభించారు. 10 క్షణాలు గడిచాయి. కెవ్వున, గొల్లున, గ్యెల్లున, హోరున, బోరున, జడ్డిగా, పిచ్చిగా, వెర్రిగా అరుపులు వినబడ్డాయి. లాఠీచార్జి చేస్తున్న మలబారు పోలీసులు, గౌడు గేదెలమంద, కెనడియన్ రైలింజను కలిసి పరుగెత్తిన చప్పుడు ప్రారంభమైంది. ధనధన కంగారుగా, మహావేగంగా వెనక్కి పరుగెత్తుకుని వచ్చేస్తున్నారు గ్రేట్ లవర్స్ 12. పులి ఎదురైన వాళ్లకి మల్లె. ఇప్పుడు షోకులు హొయలు లేవు. ప్రాణాలు పోయే సమయం. విలయం వచ్చి పడిపోయింది. ఆ వేగంలో, తొందరలో కాలు తొట్రుపడి బోర్లగిలా పడ్డాడు శోభనాద్రి. అతని మీద నుంచి యోసేపు, దావీదు నాడాలు వేసిన బూటుకాళ్లతో సహా పరుగెత్తారు. 1వ నెంబరు ప్రద్యుమ్నుడు మాత్రం జాలిపడి వీలు చేసుకుని శోభనాద్రిని పట్టుకుపోయాడు సురక్షిత స్థానానికి. ఆరా నిమిషంలో అందరూ గోడవారలా, స్తంభాల చాటున, స్నానాల గదిలో, ఆఫీసు గదిలో సర్దుకున్నారు. వరం డాలోని ప్లెటోనిక్ లవర్స్ పత్తా పాయింట్. ప్రళయ సమయ పర్జన్య గర్జన సదృశమైన అరుపులు వినపడ్డాయి. నీల మేఘ విలసత్కాలాంజనాకారుడు, ఉల్లితౌష్ట్య విష్కృత దంష్ట్ర సదృశ దంష్ట్రుడు, ఉజ్వల చలద్రక్తాక్షుడు, ఘనీకృత శోణిత పంకాంకిత శిరస్కుడు, ఘనశ్యామ వర్ణాంబర గాఢ పరిష్వంగితుడు, బహు బలిష్ట, సుదీర్ఘ, గంభీర శరీరుడు, ఉగ్రనారసింహుడు అయిన నరసింహన్ భవనం బద్దలయ్యే విధాన గర్జిస్తూ, హుంకరిస్తూ, రోదిస్తూ, ధిక్కారమును సైతునా అని అప్పుడప్పుడు పాడుతూ హాలులోకి ప్రవేశించాడు. అతని నడుముకు తాళ్ళు, గొలుసులు కట్టి 3 నౌకర్లు అతడిని అదుపులో ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ నరసింహన్ తెలుగు చెడినవాడు. నరుడు, సింహమూ కలిసినట్టు తెలుగు వరవమూ కలిసిన భాష కలవాడు. శశిరేఖను ప్రేమిస్తున్నాడు. ఆనాటి అపరాహ్ల వేళ 3:15 గంటలకి తన ప్రియురాలు శశిరేఖ పెరట్లో ప్రవేశించి ఆమెపై తనకుగల ప్రగాఢ్ ప్రేమ వెల్లడించబోయిన ఫలితంగా ఆ ప్రేయసి యొక్క పితృభ్రాత్రాది బాహు బల సమన్విత బంధు సందోహోద్ధూత దవాగ్ని సదృశ జాజ్వల్య మానాగ్రహానల కారణ సంఘటిత తీవ్ర ఘటిత శిరస్కుడు, శిరస్తాడన ఫలిత చంక్రమ్యమాన పలాయిత పాదుడు, పలాయిత సదసద్విచక్షణ శక్తుడు, క్షుభిత దందహ్యమాన హృదయోద్ధూత రౌద్రుడు, రౌద్ర నిమజ్జిత గోచర గమ్యుడు అయి పరుగెత్తుతున్న ఆ యొక్క నరసింహన్ హఠాత్తుగా ఈ ప్రేమికుల భవనం చూడగానే ఆవరణలోకి ప్రవేశించాడు. ఆ కాలాంతక రౌద్రరూపుడిని చూడగానే నౌకర్లు తమ క్షేమం, ప్రజాక్షేమం ఆలోచించి తాళ్లతో గొలుసులతో కట్టి అతి కష్టం మీద పైకి తెచ్చారు సభ్యునిగా చేర్చడానికి. అవుట్డోర్ బీటుకి 2 నిమిషాల క్రితం బయలుదేరిన 12 మంది ప్రేమికులు మేడ మెట్లు సగం దిగేసరికి ఈ ఉగ్రనరసింహుడు బంభజ్యమాన హంకారాలతో ఎదురయ్యాడు. నల్లని బిగుతు పంట్లాం, ఎర్రని కళ్ళు, మహాశరీరం, ఆ యొక్క వేగం చూడగానే పెనుగాలికి పేకమేడవలే ప్రేమికులు అందరూ లోపలికి పారిపోయారు కకావికలుగా. హాలు మధ్య నరసింహన్ తాండవం తదిగినతోనంటూ శశిరేఖని దుమ్మెత్తిపోశాడు. ఆడిపోయాడు. ఇందాకటి గోలలో కిందపడి నలిగిపోయిన శోభనాద్రి, శశి పేరు వినగానే గంగవెర్రులెత్తిపోయాడు. హా నా శశి, వీడికి నీమీదెంత కని, హారి వీడి సిగగోసి అంటూ విజృంభించాడు. కాని పెద్ద మనుష్యులు హైక్లాసు లవర్సు ఆపేశారు. వెళ్ళొద్దు పంతులు, వాడు పేగులు తోడేస్తాడు జాగ్రత్త అని తాండవమాడి ఆడి అలసిపోయాడు నరసింహన్. ఇంక భయం లేదనుకుని సభ్యులు, సంఘకార్యనిర్వాహక వర్గం అతన్ని సమీపించారు. మెల్లిమెల్లిగా అదీదీ మాట్లాడి గోడలమీది ఛిద్రహృదయాలు, భగ్నవీణలు, బాష్పకణాలు చూపించి ఓదార్చారు. తరువాత సభ్యుడిగా చేర్చుకున్నారు. పేరు, వయస్సు,
ఆస్తి, ఇహలోకంలో వృత్తి, ఇహలోకపు తాత్కాలిక విలాసము, శాశ్వత విలాసము, ప్రేమలోకంలో నివాసం ఎంతకాలం నుంచి, అమరమైన ప్రేమలోకంలో మొత్తం ఎన్ని విలాసాలున్నాయి, శాశ్వత విలాసం, ప్రస్తుత విలాసం, ఇంతవరకు వివరాలెన్ని, వాటి వివరాలు, చెడిన వ్యవహారాలెన్ని, వాటి వివరాలు, నగ్గిన ప్రేయసికి ఎవర్తికి పెళ్లాడుతానని వాగ్దానం ఇవ్వను, పైన చెప్పినవన్నీ పరమసత్యాలు. దరఖాస్తుమీద నరసింహన్ సంతకం పెట్టాడు. తంతు ముగిసింది. ఒక రౌండు కాఫీ వెళ్ళింది. క్రొత్త సభ్యుడి గౌరవార్థం. అధ్యక్ష, సోదరులారా, అన్నాడు నరసింహన్ గంభీరంగా నుంచుని. అమ్మ వెధవ, నీ కథ అందరికీ ఖర్చు లేకుండా చెప్పేస్తావు? లోకువ చూసి డబాయించను అనుకున్నారు శ్రోతలు. ఓ మూల టైమైపోయింది. వెధవ్వేషాలు వీడును అనుకున్నాడు దిలీప్ 3. కాని సంఘమర్యాద పాటించి ఆగారు అందరూ. నరసింహన్ తన కథ చెప్పాడు. నేను శశిరేఖని చాలా దినాలుగా చూస్తావుంటిని. అది నన్ను చూస్తావుండింది. తిరిగి నేను చూస్తావుండినాను. అది చూస్తావుండింది ఏమిరాలవైపోయింది అనుకుంటిని. అది అట్లనే అనుకుందని అనుకుంటిని. ఇంక పాయిదానాయి అనుకోని నేటి మధ్యాహ్నం ఒక లెటర్ రాస్తిని. నిండా బాగా రాస్తిని లెండి. రైల్వే నవల్సులో మాటలు పాటలు అన్నీ ఎత్తిపెట్టి అందులో రాస్తిని. సరిదా బాగానే ఉండాదిరా అనుకుని నమ్మకంగా నేరుగా శశి ఇంటికి పోయి వెనక తట్టుపోతిని. అటుపోయి చూస్తానుగదా శశి ఆడనే ఉండాది. సోపుతో మొగం కడగతా ఉండాది. చూస్తిని, మళ్ళా చూస్తిని, తిరిగి చూస్తిని. పోతామా వద్దా అనుకుంటిని. సరిదా ఏమిరా మనకిదా ఆమెపై నిండా లవ్గా ఉండాదే మనకేమి అనుకుంటిని. నేరుగా గోడ అట్లనే జంపు చేసిపోతిని. చెప్పేస్తిని గబగబా. ఇట్లా మోకాలు మీద కూచుని ఐ లవ్ యూ శశి అంటిని. ఉత్తరం చూపిస్తా. నిండా పొగురుదా దానికి. అట్లనే బకెట్ నీళ్లెత్తినా నెత్తిపైన పోసేసింది. అన్నా అమ్మా అని ఒకటే కూసింది. నాకు నిండా తొందరైపోయిందబ్బా. ఏం ఇలా కళ్ళు తుడుసుకొని లేస్తిని చూడుమి వాళ్ల నాన్న అన్నా ఇంకా ఎవడో కెట్ట పసంగో దబా కొట్టేసినారు. చెడ్డ ఎదవలు అంతా వచ్చేసి నెత్తిపైన దబా. ఏంలా మనలవ్ ఇట్లా అయిపోయిందే. వీళ్లందర్నీ కొట్టడానికి నావల్ల మాలదే అని నిండా యోచన చేస్తిని. అంతదా నేరుగా ఒకటే పరుగెత్తి వస్తి. హుష్ హే యప్పా బ్రదర్సు, మీ అందరికీ చెప్పేసినాను సిగ్గులేకుండా. మీరు నన్ను మనసులో పెట్టుకోండిమి. నాకు నిండా సంతోషంగా ఉండాది ఇప్పుడు. హాశశి ఓసి రాకాసి అంటూ మూర్చిల్లాడు నరసింహన్. తక్షణం ప్లెటోనిక్ లవర్స్ వరండా గోడమీదకి పరిగెత్తారు. బయటికెళ్లే 12 కిందికి పరుగెత్తారు ఆలస్యం అయిపోయినందుకేడుస్తూ. కాలేజీ నుంచి మెయిన్ రోడ్డును కలిపే ఆ రోడ్డు మీద 12 అక్కడక్కడా సర్దుకున్నారు. కిళ్ళీ కొట్టు దగ్గరొకడు, మర్రి చెట్టు కిటూ అటూ ఇద్దరు, అద్దాల మేడ నీడకొకడు, అప్పలమ్మ గుడిసె పక్కనొకడును. వీళ్లలో కొందరు స్వస్థానాలలోనే నిలచి ఘాటుగా చూస్తారు తమకి ఉండుకున్న ప్రేయసుల వంక. కొందరు సదరు ప్రేయసులను బస్సు స్టాండు దాకా సాగనంపుతారు. మిగతా వాళ్లు ఆ అమ్మాయిల్ని ఇంటిదాకా దిగబెడతారు అంగరక్షకుడి ఏర్పాటుతో. కొందరికిలిస్తారు, కొందరు సకిలిస్తారు. ఒకళ్ళిద్దరు మాత్రం ఆ యొక్క ప్రేయసీమణి రాగానే ఆమెని తప్ప మిగతా వాళ్లని చూసి ప్రకృతి సౌందర్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. ఇంటిదాకా సాయం వెళ్లేవాళ్లు ఆ అమ్మాయితో బస్సులో ఎక్కి ఆమెకి ఎదురుగా నుంచోడమో కూర్చోడమో ఏర్పాటు చేసుకుంటారు మొదట. ఆ తరువాత ప్రేయసి తెలివితేటలపై, అభిరుచులపై ఇదివరకే వేసిన అంచనాల ప్రకారం వెంకటచలం బూతు కథలు, స్కోపన్ హోవర్ ఫిలాసఫీ, మాఘం నవల్సు మొదలైన పుస్తకాలు టైటిలు బాగా కనబడే ధోరణిలో పట్టుకుంటారు. ఇంకొందరు తాము చదివే క్లాసు, తమ పేరు, అడ్రసు పెద్ద అక్షరాలతో చక్కగా రాసి, కాస్త దబాయింపుగా దలసరిగా కనపడే ఏదో ఒక పుస్తకానికి అట్టవేసి దాని మీద ఈ లేబిల్ అంటించి చూపిస్తారు. ఆయా ప్రేయసీమణులు ఈ వివరాలు చదివి కంఠస్థం చేసుకునే అవకాశం ఇస్తూ. తెలుగు నవల్సు సాయంతో పోజులు కొట్టే ప్రద్యుమ్నుడిని చూసి ట్రూ రొమాన్సు, రియల్ డిటెక్టివ్ ల వంటి హైక్లాసు అమెరికన్ పత్రికలు పట్టుకు తిరిగే టేలరు గేబిలు నవ్వుకుంటారు. ప్రద్యుమ్నుడు, శివరావు నాగేశ్వరరావుల నకిలీలు గేబుల్ టైలర్ని చూసి నవ్వుకుంటారు. దేశవాళీ దొరలు పెద్ద ఇంగ్లీషు బుక్కులు తెచ్చారయ్యా, తెలిసి చచ్చినట్టు అని. దిలీప్ 3 మాత్రం వీళ్లందర్నీ చూచి నవ్వుకుంటారు. అతను పుస్తకాలేం తేడు, హృదయం తప్ప. లోకల్ రోమియోలకి స్థానిక జూలియట్కి సరిపోయింది. ప్రేమంటే వీళ్లకేం తెలుసు, అసలు ప్రేమకి నిర్వచనం చెప్పగలరా అని వీళ్ళు. మధుబాల విషయంలో అతనికిదే ధైర్యం. ఆమె మనుష్యులకి సరి అయిన విలువ కట్టి వెర్రివెధవల్ని వెంగళాయిల్ని వేరు చెయ్యగలదు. మధుబాల చక్కని పిల్ల, చదువుకున్న పిల్ల, మిలమిల మెరిసే అల్లరి కళ్ళు, పెంకిగా పొగరుగా కనబడే కొనదేరిన ముక్కు, పచ్చగా మెరిసిపోయే కోల నుదురు, వదులుగా పట్టుకుచ్చులా ప్రవహించే మెత్తని జుట్టు, పుష్పరాగఛాయల మీద పడే చిరునవ్వు కాంతుల్లో వెలిగిపోయే సన్నటి ఎర్రని పెదిమలు. లోకంలో అందాలను అన్నిటినీ కలిపి దేవుడు స్వయంగా చేసిన చక్కని పిల్ల ఈ మధుబాల. దేవుడు చేసిన ఈ మధుబాలకి ఎంతో మంచి మనస్సుంటుంది.
తెలివితేటలుంటాయి. పోజుకొట్టే పిచ్చివాళ్లకి, నిశ్శబ్దంగా నిర్మల హృదయంతో ప్రేమించే తనకీ తేడా ఆమెకి బాగా తెలుసు. తన ఉత్తరాలకి జవాబియ్యలేదనుకో, అయినా మధుబాల తనది, తను మధుబాలవాడు. నవ్వుకున్నాడు. సరిగ్గా మధుబాలను 10 గజాల దూరంలో వెంటాడుతున్న దిలీప్. సరిగ్గా మధ్యాహ్నం ఇదే సందర్భంలో ఇదే తప్పు వచ్చింది తనకి. మెయిన్ రోడ్డు సమీపించారు. మలుపు తిరుగుతూ వెనక్కి తిరిగి చూసిందనుకున్నాడు దిలీప్. తన పోటీదార్లు దిలీప్ 1-2, గేబిలు, టెయిలరు ఇవాళ మరాఠీ పిల్ల, మండేకర్ వెంటపడ్డారు. అందుకే వెనక్కి చూసింది మధు. తనంటే ఎలాగైనా మధుకి ఇష్టం. పాలకి నీళ్లకి తేడా హంసకి తెలిస్తే, తనకి మిగతా చెత్తకి ఉండుకున్న తేడా మధుకి తెలిసినట్టే. అయితే విడదీయటానికి కొద్ది ఆలస్యం అవచ్చును. ఆలస్యం అవడమే వాస్తవికతకు లక్షణం. అంతేగాని సినిమాల్లోలాగా తొలి సీనులో చూపులు, మలిసీనులో మాటలు, మూడో సీనులో పురుడు సంభవించినట్టు కాదు. మొగ్గ వికసించి పువ్వవడానికి వ్యవధి ఉండదు. ప్రేమ అంతే. తను మధుని ప్రేమించి పూజించడం మొదలుపెట్టి దాదాపు 3 ఏళ్లు అవస్తోంది. బాగా దిట్టమైన పునాదే అనుకున్నాడు దిలీప్. ఆంధ్రుల ఆరంభ శూరత్వంలాగా మొదట్లోనే మహజోరుగా ప్రేమించేస్తే మూడో నాటికల్లా చల్లారిపోతుంది వేడి. మెల్లిమెల్లిగా, క్షణక్షణం, అంగుళం అంగుళం, అడుగడుగూ జరగాలి. భూతం లాంటి బస్సు భొయ్యిమని హారన్ కొడుతూ ఆగింది. తను పరాగ్గా మెల్లిమెల్లిగా అడుగులేస్తూ మెయిన్ రోడ్డు మధ్యకొచ్చేసరికి అర్జంటు పనిమీద వెడుతున్న బస్సు ఆగిపోవాల్సి వచ్చింది తనకోసం. బస్సు కోప్పడింది. అపశృతి కాదు కదా, ఛా అనుకున్నాడు దిలీప్ కంగారులో తొక్కేసిన పేడకడిలోంచి కాలు తీసుకుంటూ. మెయిన్ రోడ్డు దాటిన మధు వెనక్కి తిరిగి పకాలున నవ్వింది. ఎంత బాగుంది నవ్వు అనుకున్నాడు. పేడకాలు రోడ్డుమీద బాదుకుంటూ. అసలు సిసలు మధుబాల ఇల్లు ఉండే రోడ్డులోకి వచ్చేశారు. ఈ రోడ్లో జనం తక్కువ, షోను పోను మరీ తక్కువ. బ్రిడ్జి దాటగానే కుడివేపు సందులో మొదటిల్లే మధు ఉండేది. ఒక క్షణం ఆగి చుట్టూ చూశాడు, దగ్గరలో కుళాయి ఉందేమోనని. మునిసిపాలిటీ వారు అలాంటి ఏర్పాటేమీ చెయ్యలేదు. తను త్వరపడకపోతే మధుని అందుకోలేడు ఇల్లు చేరేలోగా. అలాగే పేడకాలుని రోడ్డుమీద ఈడ్చుకుంటూ గబగబా అడుగులు వేశాడు తెగించి. సరిగ్గా బ్రిడ్జి మధ్యకొచ్చేసరికి కలుసుకున్నాడు మధుని. ఊడి పడదేం మాట. దగ్గి గొంతు సవరించుకున్నాడు. కాళ్ళూ చేతులూ వణుకుతున్నట్టున్నాయి. ఇందాక బస్సు దగ్గర అదిరిపాటు వల్ల కాబోలు. మధు సారీ, హిహిహి. వెకిలిగా ఉందేమో తన నవ్వు. సరు అదే సరోజ. గోచీ పెట్టుకుని నూనె ఓడుతున్న ముష్టికుర్రాడు అడ్డుపడ్డాడు కాళ్లకి. సార్ కాలనా అని. సరోజ ఆగింది. ముష్టికుర్రాడు తొడమీద పొడిచాడు. చీఫో అన్నాడు దిలీప్. ఈలోగా వెనక్కి తిరిగి సూటిగా తనవేపు చూసింది సరోజ. బాబోయ్, తన కళ్ళు వాలిపోయాయి. పేడలో అలుక్కుపోయి తడితడిగా ఉన్న కాలు కనబడింది. ముష్టి కుర్రాడు చొక్కా కొస పట్టుకుని లాగుతున్నాడు ఓ పక్క. కాలు వెనక్కి దాచేసుకుని, ముష్టి కుర్రాడిని వెనకాలకి తోసేసి, బలవంతాన రెప్పలు పైకెత్తాడు. సరు, క్రిస్మస్ గ్రీటింగ్సు కార్డు తెచ్చాము. నేను వేశాను. మధుబాల అనబడే సరోజ తొనకలేదు, బెనకలేదు. వద్దనుకున్న ఎకిలింపు తనకి మళ్ళా వచ్చేసింది. ఇహిహి అసహ్యించుకున్నాడు. ఏమనుకుంటోందో ఏమిటో. కీచకుడి ఫోజు అనుకోదు కదా కర్మ. చెమట్లు పోశాయి. చర్మం కంపించిపోతోంది. మలేరియా వచ్చినట్టు చేతులు వణికాయి. తీసుకో దిలీప్, సరోజా నీకోసం ప్రత్యేకం. దీని దుంపతెగ వెధవ వాక్యం ఎంతకీ పూర్తి కాదు. ఇలాంటప్పుడు చిన్న చిన్న వాకాలొస్తే ఎంత బావుండును. తటిల్లతలాగా గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది మధుబాల అనబడే పరోజ ముక్కుకు సూటిగా కోపంగా చూస్తూ. ఎదురుగుండా కొండగాని, ఎడారిగాని, సముద్రంగాని, నదిగాని ఉంటే ఆ సమయంలో సూర్యుడు అస్తమిస్తూ ఉంటే బరువెక్కిన గుండెతో, బాధించే గుండెతో, కారే కన్నీళ్లతో, వేడెక్కిన బుర్రతో, ఎండిన పేడకాలుతో, పగిలిన హృదయ భాండం తాలూకు ముక్కల్ని ఏరి, చినిగిన అప్పుడు చింపుకున్న చొక్కా జేబులో వేసుకుని ప్రేయసి మధు తొక్కిన ధూళియో చిటికెడు నొసట రాసుకుని, నిరాకరించబడిన గ్రీటింగ్సు కార్డును గుండెకదుముకుని అలా అలా సూర్యాస్తమయంలోకి, లేపోతే కారుచీకట్లోకి, అదీ కాకపోతే సినిమాలలో లాగా అనంత విశ్వంలోకి, 2 నెళ్లగా క్షవరం, తలంటూ మొదలైన సంరక్షణ లేక తుప్పలా పెరిగిన తన తలని భూమాత వడిలో దాచుకునే నిమిత్తం వెళ్ళిపోయి ఉండును. కాని చిక్కేమిటంటే ఆ బ్రిడ్జికి దగ్గరలో అలాంటి ఏర్పాటేం లేదు. కొంచెం పైకి పోతే మాలగూడెం ఉంది. అదీగాక ఒక్కడుగు ముందుకు వేసినా మధు తనని అపార్థం చేసుకుని, మధ్యాహ్నం శశిరేఖ శోభనాద్రిని కొట్టినట్టు రాళ్లతో కొట్టవచ్చు. లేకపోతే వాళ్లని పిలవచ్చు. అందులోను వాళ్లన్నయ్యకి కొంచెం కండపుష్టి ఉన్నట్టే గుర్తు. కీడెంచి మేలెంచమన్నారు. పోనీ బ్రిడ్జిమీంచి దూకేద్దాము అంటే కింద ప్రవహించేది మురికి కాలవ. ఎందుకులే అని వెనక్కి తిరిగాడు. సార్, కాల్నా అని ముష్టికుర్రాడు చొక్కా పట్టుకులాగాడు. ఈ మాటు దిలీప్ మనసు ద్రవించిపోయింది. చేతిలో ఉన్న అందమైన గ్రీటింగ్సు కార్డు కుర్రవాడికిచ్చేశాడు ఆర్ద్రనయనాలతో.
తలవంచుకుని ఇంటికి బయల్దేరాడు బరువుగా అడుగులు వేసుకుంటూ. వారం రోజులు గడిచాయి. ఈలోగా గొప్ప గొప్ప సంఘటనలు జరగలేదు. ఏ ప్రేమికుడూ తపించి కృషించి నశించిపోలేదు. రోజూ బెదిరిస్తున్నా దిలీప్ 3 యథాప్రకారంగానే ఉన్నాడు. ఇప్పుడు మధుబాలని ద్విగుణీకృతమైన మొండితనంతో ప్రేమిస్తున్నాడు. ఆవేళ మధు అలా చేయడానికి కారణం సిగ్గు. తను మాట్లాడగానే ఆమెకు సిగ్గు ముంచెత్తుకు వచ్చింది. అది బయటకు కోపంలా కనపడవచ్చు కానీ నిజానికి సిగ్గే. సిగ్గంటే సిగ్గే, అసలు సిసలు సిగ్గు. ఎలాగైనా మధు తనదే. తను మధుబాల వాడే ఓదార్చుకున్నాడు దిలీప్ 3. అని ఇంకో వారం గడిచింది. మైథిలి వచ్చింది ఊరు నుంచి. ఉత్తగోల మనిషి. దాని హృదయంలో ఎక్కడా సున్నితత్వం, దయాదాక్షిణ్యం లేవు కాబోలు. మొగజాతిని దుమ్మెత్తి పోసేసి దూసి దులిపేస్తుంది. దిలీప్ 3 బాబాయి కూతురు మైథిలి. చిన్నప్పుడిద్దరూ ఒకే చోట పెరిగారు.